సార్ ఎలా ఉన్నారు? చెప్పండి. sir. I am good, sir. ఏం చేస్తున్నారు? I am learning SAP, sir. తెలుగులో చెప్పండి. తెలుగు ఆడియన్స్ మనకి ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. Okay, sir. తర్వాత SAP, మనం ఇంగ్లీష్‌లో SAP. దీన్ని కన్వర్ట్ చేద్దాము. Okay, sir. ఓకే. సో మీరేం చదువుకున్నారు జనరల్‌గా? Generally, MBA complete చేశాను, sir. ఓకే. సో ఎప్పుడు కంప్లీట్ చేశారు? 2019, sir. 2019లో. ఓకే. మీ పేరెంట్స్ జనరల్‌గా ఏం చేస్తుంటారు? Father is a weaver and mother is a homemaker. ఓకే. వివర్ అంటే చేనేత సంబంధించిన పర్సనే కదా? Yes, sir. Yes, sir. ఓకే. ఓకే. సో మదర్ హౌస్ వైఫ్. Yes, sir. ఓకే. నైస్. సో మీరు మీ ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశారా? ఇంకేదైనా Finance and కోర్సెస్ marketing. ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కంప్లీట్ చేశారు. నైస్. సో ఈ ఎస్ఏపి జర్నీ మీది ఎలా స్టార్ట్ అయింది అసలు? సో నేను వేరే బ్యాంక్ వర్క్ లో చేశాను ఆఫ్టర్ సేల్స్ మార్కెటింగ్ మీద. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మీ. ఏమనుకోకపోతే కొంచెం గట్టిగా మాట్లాడతారా? సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మీ. ఓకే. So it's very tough. We have to work outside of the bank, not inside. ఓకే. ఓకే. సో ఇది మనకి సెట్ అవ్వదు. అందులో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అవర్ లైఫ్ టు స్టాండర్డ్స్. సో అందుకని నేను బయటకు వచ్చేసి ఎస్ఐపి లర్న్ చేశాను. ఓకే. సో ఫస్ట్ మీరు దేంట్లో బ్యాంక్‌లోనా మీరు చేసింది? ఎస్ సార్. ఓకే. ఏ బ్యాంక్? హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి బ్యాంక్‌లో పనిచేశారు. సేల్స్ కోఆర్డినేటర్ అది? పొజిషన్ ఏంటి మీది? సేల్స్ రిప్రజెంటేటివ్. సేల్స్ రిప్రజెంటేటివ్. నైస్. నైస్. సో మీ ఎస్ఏపి జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి అసలు? హలో. సో సాలరీస్ ఏమైనా తక్కువ ఉంటాయేమో. హలో. మీ ఎస్ఏపి జర్నీ ఎలా వినపడుతుంది చెప్పండి. మీ ఎస్ఏపి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సార్ మనం యాక్చువల్గా పీజీ చేసినా కానీ ఏ చేసినా కానీ బెంగళూరుకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు 15,000 నుంచే మనం డీల్ చేస్తారు. సో మనం ఒక పీజీ ఎడ్యుకేటెడ్ అన్నా వాళ్ళు పట్టించుకోరు, మనం ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ అన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు. సో వాళ్ళు ఆఫర్ చేసేది ఏంటంటే ఒక 15, 16, 17, 18. సో నీ ఎడ్యుకేషన్ బట్టి నీకేం ఉండదు. సో ఏదన్నా సపరేట్ స్కిల్ ఉండాలి, టెక్నికల్ స్కిల్ కానీ ఫంక్షనల్ గా ఏదైనా. సో ఆ స్కిల్స్ అయినా ఎక్కడ దొరుకుతాయి అంటే మనం ఏదన్నా కోర్సులో నేర్చుకుంటే ఆఫర్ ఇస్తారు వాళ్ళు. సో నా దగ్గర స్కిల్ ఉంది అంటే సో వాళ్ళు అప్పుడు మన సైడ్ చూస్తారు, అప్పుడు దాకా వాళ్ళు మన సైడ్ చూడరు. ఓకే. సో అట్లా మనము గ్రాడ్యుయేట్ పెట్టినా ఎంబీఏ పెట్టా ఏది పెట్టినా కానీ సో వాళ్ళు ఏదో బీపీ బస్ వీటి మీద మనల్ని ఆఫర్ అడుగుతారే తప్ప సో ఏమన్నా సర్టెన్ ఐటీ కంపెనీస్ కి మనం ఏమైనా చేసుకోవాలంటే నైట్ షిఫ్ట్లు తప్ప ఏమంటూ మనమంటూ స్కిల్ లేకుండా మనమంటూ లైఫ్ లో ఎదగలేము అనమాట. ఓకే. అంటే మీరు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ లో కంప్లీట్ గా మీరు డిస్సాటిస్ఫైడ్. సో మీరు అంత ప్లెజెంట్ గా లేరు కాబట్టి ఎస్ఏపి లోకి వద్దాం అనుకున్నారు, అంతేనా? ఎస్ సార్. ఓకే. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎస్ఏపి ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎక్కడ స్టార్ట్ చేశారు? నేను హైదరాబాద్ లో లర్న్ చేశాను సార్ ఎస్ఏపి. ఓకే. ఓకే. సో ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ మీ జర్నీ ఎలా మొదలైంది? సో నేను అప్పుడు బెంగళూరు నుంచి ఇంకా హైదరాబాద్కి వెళ్ళాను. సో బెంగళూరులో అడిగితే వాళ్ళు 40, 45 అట్లా అడిగారు అనమాట ఫీజులు. ఓకే. సో నా దగ్గర నేను లోయర్ మిడిల్ క్లాస్, సో నా దగ్గర అంటూ అంత స్తోమత లేదు కాబట్టి ఓకే. సో నేను హైదరాబాద్ లో 15,000 కి అట్లా జాయిన్ అయ్యాను. ఓకే. సో ఇందాక నాతో మీరు డిస్కస్ చేస్తూ చెప్పారు, సో 1 ఇయర్ అయింది కానీ కోర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు అని, నిజమేనా? ఎస్ సార్. ఓకే. అంటే కంటిన్యూస్ గా బ్యాక్లాగ్స్ అయితే మీకు వస్తున్నాయి కోర్సులో? ఓకే. మరి రీజన్ అడగలేదా ఎందుకు మరి 1 ఇయర్ నుంచి ట్రైనింగ్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి? సో ఈ 6 months 7 months కరోనా టైంలో ఇన్స్టిట్యూట్స్ అన్ని హైదరాబాద్ లో క్లోజ్ చేశారు. ఓకే. ఓకే. సో ఇంకా నెక్స్ట్ తర్వాత కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. ఓకే. ఎస్ సార్. మరి 7 months నాకు అట్లా బ్యాక్లాగ్ అయింది కరోనా వల్ల. సో నేను మీకు ఎలా టచ్ అయ్యాను అసలు? మీకు ఎలా తెలుసు నేను? సో నేను ఎస్ఐపి చేస్తున్నప్పటి నుంచి వీడియోస్ ఫాలో అవ్వడం చూశాను, కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలి ఏంటి. సో మన క్లాస్ అనేది 1 hour వింటాం కానీ మన కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలని మనకు అంతగా ఐడియా ఉండదు ఫస్ట్. ఓకే. ప్రాక్టీస్ ఓకే. ప్రాక్టీస్ చేస్తే గానీ మనకి ఆ స్క్రీన్స్ అనేవి కంప్లీట్ గా మైండ్ లో ఉండవు.
ఓకే. సో అట్లా ఎట్లా రూమ్ లో ఉండి ఎట్లా నేర్చుకోవాలని కాన్ఫిగరేషన్స్ అట్లా మీ వీడియోస్ ఇంకా కొంతమంది వీడియోస్ అట్లా ఫాలో అయ్యాను. ఓకే. అది సార్. సో సో మీకు యూజ్ అయినాయా ఇంతకీ వీడియోస్ మీరు యూట్యూబ్‌లో ఫాలో అయ్యారు. సో రీసెంట్‌గా పెయిడ్ వీడియోస్ తీసుకున్నారు. సో ఎలా ఫీల్ ఎస్. అవుతున్నారు? మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది? ఏ ఏరియాస్‌లో ఎక్కువ మీరు బాగా నేర్చుకోగలిగారు? అంటే ప్రతి ట్రైనర్ 100% సాటిస్ఫై చేయలేరు సార్. సో 50-70% వాళ్ళు ఇవ్వగలుగుతారు ఎఫిషియన్సీ. సో ఓకే. మిగతా ఏమంటే మనం ఇట్లా అవుట్ సైడ్ ఎవరో పెట్టుంటారు కదా వీడియోస్ యూట్యూబ్లో కానీ ఇంకా గూగుల్లో కానీ ఎక్కడైనా. సో ఓకే. ఎక్కడ మనం సెర్చ్ చేసి మన సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్. ఓకే. వన్ వీఆర్ ఇన్ ఎస్ఐపి కన్సల్టెంట్ సార్. ఎస్ఐపి కన్సల్టెంట్ గా ఉన్నంత వరకు మనకి అవి ఉపయోగపడుతుంది. ఓకే. సార్. ఓకే. సో నా వీడియోస్ ఏం వాచ్ చేశారు మీరు మామూలుగా ఇప్పటి వరకు? ఏం బాగా నచ్చింది మీకు? నాకు ఈ మంత్ యాక్టివిటీస్ ఒకటి, ఓకే. డబ్ల్యూబిఎస్ కాన్సెప్ట్, ఓకే. సో ఎల్ఎస్ఎండబ్ల్యూ అండ్ కట్అవుట్ స్ట్రాటజీస్, ఓకే. బేసిక్ కాన్ఫిగరేషన్స్ లో బ్లూ ప్రింట్ వీటి గురించి డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఓకే. ఇంకా ఏఆర్ ఏఆర్ మాడ్యూల్స్ లో ఓకే. రన్నింగ్ ప్రొసెసర్ ఓకే. అవి క్లియర్ గా ఇచ్చారు. ఓకే. సో నా వీడియోస్ మీకు ఎలా యూజ్ అవుతాయి అనుకుంటున్నారు? రియల్ టైమ్‌లో జాబ్ కొడతానికి కావాల్సిన స్టఫ్ ఉందా? సో మీరు ఆ వీడియోస్‌ని యూజ్ చేసుకొని ఎస్ జాబ్ సార్. కొట్టగలరు అనుకుంటున్నారా? ఉంది సార్. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డీటెయిల్డ్ గా థియరీ పార్ట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో మనము ఎట్లా గెయిన్ అవ్వాలి అనే దానికి ఒక థియరీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే. మనం కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేయాలంటే ఫుల్ దాని గురించి ఫస్ట్ మనం డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి. ఆ డీటెయిల్ గా తెలుసుకునేది ఎక్కడ అంటే మనం ఒక థియరీ పార్ట్ లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఓకే. కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఓకే. అట్లా మీరు అట్లా ప్రిపేర్ చేస్తున్నారు సార్ వీడియోస్. ఓకే. సో మీరు డెఫినిట్‌గా ఎస్ఏపీ 5కు జాబ్ కొడతారని అనుకుంటున్నారా? ఎస్ సార్. సో ఎన్ని మంత్స్ టైం పడుతుందనుకుంటున్నారు? లేకపోతే ఎప్పుడు ఇమ్మీడియేట్‌గా కొడతారా? టైం పడుతుందా? లేదు సార్. నేను డే టు డే డైలీ ప్రిపేర్ అవుతానే ఉన్నాను ఓకే. సబ్జెక్ట్. సో ఆ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత టఫ్ అయినా తీసుకొని కొట్టాలని వెయిట్ చేస్తున్నాను సార్. ఓకే. సో మీరు మరి మా వ్యూవర్స్‌కి అంటే వాచ్ చేసే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆ వీడియోస్ అనేది మీరు చేసే ప్రతి వీడియో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ సార్. ఓకే. సో మనం ఎంత కంటెంట్ అనేది మనకు కావాలో అంత కంటెంట్ అనేది మీ వీడియోస్ లో నేను గెయిన్ చేశాను సార్. ఓకే. సో మనం అండర్స్టాండింగ్ చేసుకున్న దాన్ని బట్టి దాంట్లో బెనిఫిట్ మనకు తెలుస్తుంది సార్. ఓకే. సో మీ వీడియోస్ అనేది మీ ట్రైనింగ్ అనేది మీ దగ్గర ఇంకేమన్నా క్వశ్చన్స్ కానీ ఇవి తీసుకోవచ్చని నా ఎక్స్పెక్టేషన్ సార్. ఓకే. ఓకే. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే సార్ యాహ్! ఇప్పుడు నేను ఒక ఎస్ఐపి యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటే ఇప్పుడు దాకా నేను ఫెయిల్యూర్సే చూశాను సార్. ఓకే. సో వన్స్ నేను ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ నాట్ సో సక్సెస్ సార్. ఫెయిల్యూర్స్ చూసానంటే అన్నీ అంటే డిగ్రీ పాస్ అయ్యారు, ఎంబీఏ పాస్ అయ్యారు. సో ఎంబీఏలో పర్సెంటేజ్ వచ్చింది ఎంతొచ్చిందని చెప్పారు మీరు? నాకు 74+ ఉంది సార్. 74 ప్లస్ ఉంటే అది ఫెయిల్యూర్ ఎలా అవుతుంది చెప్పండి? సో మీరు సో సక్సెస్‌లోనే అట్లా ఉన్నారా ఆల్‌మోస్ట్? నేను 2 ఇయర్స్ నుంచి ఆఫ్టర్ ఎంబీఏ నుంచి ఎంబీఏ చేశాననే కానీ నాకు తెలిసినంత వరకు ఎంబీఏ ఎంసీఏ లేకపోతే ఎంటెక్ అంటారే కానీ మనం ఆ ప్రొఫెషన్ కి పెట్టినప్పుడు ఆ రెజ్యూమ్ తీసుకున్న తర్వాత వాళ్ళు 15K 16K డీల్ చేస్తారు కానీ సో ఆ హుహు. ఎడ్యుకేషన్ సంబంధించినట్లుగా వాళ్ళు చూడరు సార్. ఓకే. సో సో ఒక ఎన్ని హా మిడిల్ సో ఒక సర్టిఫికేషన్ ఓకే. ఎంబీఏ అనేది ఒక మంచి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. ఎంసీఏ అనేది ఒక మంచి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. సో కానీ అట్‌లీస్ట్ మన ప్రైవేట్ దగ్గర ఉద్యోగాలు కూడా ఎస్ సార్. మీరు సర్టిఫికేషన్ చెప్పారు అనేది సార్. వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా ఏ గవర్నమెంట్ జాబ్‌కైనా లేకపోతే ఏ ప్రైవేట్ కంపెనీకైనా ఎళ్ళొచ్చు కదా! సో నా దృష్టిలో అది ఫెయిల్యూర్ అయితే ఏం కాదు. పోనీ మీరు చెప్పండి. మీరు సక్సెస్ మీ ఫెయిల్యూర్స్ ఏమున్నాయో చెప్పండి. నో ప్రాబ్లమ్. ఎట్లా సార్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక ఆంధ్ర గవర్నమెంటే తీసుకోండి మీరు. ఓకే. ఎప్పుడు సార్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా స్టఫ్ గా జాబ్స్ పడట్లేదు. సో ఒక ఓకే. 4,000 5,000 పోస్టులు పడతాయి కానీ 6,00,000 మంది 7,00,000 మంది వేస్తున్నారు. సో ఓకే. ఎక్కడ ఇన్స్టిట్యూట్ లో ఎక్కడ ఖాళీలు లేవు సార్. ఒకవేళ మీరు ఓకే. జాయిన్ అయ్యి కొట్టాలన్నా కానీ ఎక్కడ అంత ఎఫిషియెంట్ గా అయితే ఆంధ్ర దాదాపు 10 ఇయర్స్ నుంచి ఏం లేదు. సో ఇంత ఓకే. ముందు ఏమన్నా తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఏమన్నా ఉండిందేమో కానీ
ఇప్పుడైతే నేను ఒక 2-3 ఇయర్స్ అయింది సార్ చూసి, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ ఏవైనా సో ఎక్కడ లేదు. ఓకే. సో ఒక డిగ్రీ వాడు సేమ్ అదే వర్క్, ఒక ఎంబీఏ వాడు అదే వర్క్. మీరు ఎక్కడ ఏ కార్పొరేట్ సైడ్ వెళ్ళినా కానీ. ఓకే. మీ ఫెయిల్యూర్స్ ఏదో అన్నారు, ఏం ఫెయిల్యూర్స్ చెప్పండి అవి? అదే సార్ 2019 నుంచి చూసిన తర్వాత ఎంబీఏ చేసిన తర్వాత నాకు అంత ఎఫిషియెంట్ అనిపించలేదు సార్. సో ఎంబీఏకి ఇంతైనా వాల్యూ అని అనిపించింది నాకు. సో నాకు తెలుసుకున్నది ఏంటంటే ఏదన్నా స్కిల్ ఉంటే తప్ప మనం లైఫ్ లో ఎదగలేమని మాత్రం తెలుసుకున్నాను. ఎనీ స్కిల్, ఏదైనా ఒక స్కిల్ ఉండాలి. మనం ఒక ఐటీ డిపార్ట్మెంట్ లో ఎదగాలంటే కంపల్సరీ ఒక స్కిల్ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇంకా బ్యాక్ పోవట్లేదే, ఇంకా 2-3 కూడా నేర్చుకోవాలి. సో అప్పుడు కూడా కంపల్సరీ సక్సెస్ వస్తుందని నేనైతే అనుకోలేదు సార్. కానీ మీరు 1 ఇయర్ నుంచి అయితే ఖాళీగా ఏం లేరు కదా, ఈవెన్ కరోనాలో కూడా జాబ్ చేశారు కదా? ఎస్ సార్ చేశాను, కానీ దట్ ఈస్ నాట్ ఎఫిషియెంట్ ఫర్ మీకు తగ్గట్టుగా మీ వేలో మీరు వెళ్ళలేకపోయారు. సో ఎంబీఏ కంప్లీట్ చేశాను అంటే సో ఏదో స్టాండర్డ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేశారు. సో బయట మార్కెట్ లో ఆ స్టాండర్డ్ కి రీచ్ అవుతాం అనుకున్నారు. బట్ అక్కడ ఏమైతే అక్కడ సిచ్యువేషన్ చూసారో, ఏమైతే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఆ సేల్స్ డిపార్ట్మెంట్ లో, ఆ టార్గెట్స్ అని, లేకపోతే వాళ్ళు ఇచ్చే కమిషన్స్ కానీ, లేకపోతే రకరకాలుగా వాళ్ళు మిమ్మల్ని టార్చర్ కానీ, లేకపోతే మీరు వాళ్ళని టార్చర్ కానీ, సో ఫైనల్గా మీరు చేసే జాబ్ అనేది మీకు నచ్చలేదు ప్రజెంట్. సో దాని నుంచి కంప్లీట్గా మనం కోలుకోవాలంటే ఏదైనా ఒక టెక్నికల్ కోర్సుని చేసి, ఎస్ఏపి అనే టెక్నికల్ కోర్స్ చేసి దాని ద్వారా మనం ఒక లైఫ్ని డిసైడ్ చేసే కెరియర్ని ఏర్పాటు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు, అంతేగా? నాట్ ఓన్లీ ఎస్ఐపి సార్, ఇంకా వేరేది డేటా వేర్ హౌస్ కానీ, సో ఈ అమెజాన్ వెబ్ సిరీస్, ఓకే, ఇంకా వేరే ఈ పవర్ బిఐ కానీ ఏదైనా కానీ సార్, ఏదో ఒక టెక్నికల్ స్కిల్ లేదే మన సర్వే కాలేము సార్ ఈ రోజుల్లో. ఇప్పుడున్న కాంపిటీషన్ కంపల్సరీ దాంట్లో బాగా ఎఫిషియెంట్ గా ఉంది ఏంటంటే ఎస్ఐపికి ఎఫిషియెంట్ ఎక్కువ ఉంది. సో అందుకని నేను ఎస్ఐపి ఎంచుకున్నాను. నైస్ నైస్ నైస్. ఇందాక సక్సెస్ చెప్తే ఉంటే నేను మధ్యలో డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని. కంటిన్యూ చేయండి. సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో? నా దృష్టిలోనా సార్? అవును. నా దృష్టిలో అంటే నెక్స్ట్ నేను కన్సల్టెంట్ అయిన తర్వాత కూడా నాకు అవుట్ ఆఫ్ వెళ్ళాలని ఆశ సార్ ఎప్పటి నుంచో. ఓకే, వేరే కంట్రీ వెళ్దామని. ఎస్ సార్, ఒక ఎస్ఐపి మీద అయితేనే మనం చేయగలుగుతాము. సో ఫ్యూచర్ తొందరగా స్టెప్ ఇన్ లో అంటే మనం 3-4-5 ఇయర్స్ కి సో మనకంటూ ఒక మైల్ రాయి కనిపిస్తుంది కనుక. ఓకే, సో అట్లా అనమాట. ఓకే, నైస్ నైస్. నెక్స్ట్ రాబోయే 5 ఇయర్స్ లో మీరు ఎక్కడ ఉంటారు, ఎలా ఉందామని ప్లాన్ చేసుకుంటున్నారు? ఎలా అంటే సార్ అసలు ఇంకా నా కెరియర్ స్టార్ట్ కాలేదు కదా సార్. స్టార్ట్ అయినప్పుడు నేను ప్లాన్ చేస్తాను. కెరియర్ స్టార్ట్ కాలేదు. అజ్యూమ్ దట్ యువర్ కెరియర్ విల్ బి స్టార్టెడ్ ఇన్ 2021. సో వాట్ నెక్స్ట్ ఇన్ 5 ఇయర్స్? 5 ఇయర్స్ లో ఏముంటుంది అంటే మీ ప్లానింగ్ ఉంటుంది కదా, ఫ్యూచర్ ప్లానింగ్, ఇది అవుదాము అది అవుదాము. ఈవెన్ ఇప్పుడు ఏం చేయకపోయినా ఒక మనిషికి ఒక డ్రీమ్ అంటూ ఉంటుందిగా. ఎస్ సార్, ఫస్ట్ నాకు వన్ అండ్ హోప్ ఏంటంటే ఒక్క హోపే సార్. సో ఎస్ఐపి కన్సల్టెంట్ గా ఫస్ట్ ఒక మంచి కంపెనీలో జాయిన్ అయితే, ఒక మంచి ఎంఎన్సీలో. ఓకే, సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మై ఎంటైర్ లైఫ్ సార్. ఫస్ట్ ఐ హ్యావ్ టు, మీరు చెప్పినట్లు మీరు ఒక వీడియోలో చెప్పున్నాడు, నేను చూసాను. సో మనం వర్క్లో దిగిన తర్వాత ఫస్ట్ వెంటనే కాల్ ఎగరేసేది, షర్ట్ ఎగరేసేది జాబ్ వచ్చిందని కాకుండా ట్రై టు లర్న్, అంటే నేర్చుకుంటూనే ఉండాలి. సో ఎస్ఐపి అనేది ఎట్లా అంటే మనం ఎంత లర్న్ చేస్తే మనం అంత గెయిన్ అవుతాం తొందరగా. ఓకే, సో అట్లా నేను ఫస్ట్ లర్న్ చేయాలనుకున్నాను సార్ ఫస్ట్. ఓకే, సో అంటే ఏంటంటే అనేది నేను ఓన్లీ ఎస్ఐపి మీదే కాన్సన్ట్రేషన్ చేయాలని నెక్స్ట్ కూడా. సో వన్స్ జాయిన్ అయిన తర్వాత కూడా ఒక 1-2 ఇయర్స్ తర్వాత 1-2 ఇయర్స్ బాగా దాన్ని లర్న్ చేస్తే, దాన్ని అంత బాగా మనం ఎఫిషియెంట్ గా మనం వర్కౌట్ చేస్తే తర్వాత ఇట్ విల్ బి హెల్ప్ ఫర్ మై లైఫ్. తర్వాత నేను అనుకున్నది జరుగుద్దని నేను అనుకున్నాను సార్. ఓకే, నైస్. నెక్స్ట్ ఫారెన్ అని. ఓకే, సెటిల్ అవ్వాలి, ఫారెన్ కంట్రీ వెళ్ళడం అనేది మీ డ్రీమ్, అంతేగా? ఎస్ సార్. నైస్. సో ఇప్పుడు మరి ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా, సో గ్యారంటీగా జాబ్ కొడతారని మీకు నమ్మకం ఉందా? ఎస్ సార్, 100%. ఎస్ సార్, 100% పక్కా సార్. ఓకే, సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ఓకే, 100% 100 ఓకే చెప్తున్నారు. చూద్దాం, లెట్స్ సీ. సో జాబ్ వస్తే సో ఎవ్రీవన్ విల్ హ్యాపీ. ఓకే, సో అందరూ కూడా మీకు మెసేజ్లు చేస్తారు. కంపల్సరీ మీకు కాంటాక్ట్ అవుతాను సార్. ఓకే, డెఫినెట్లీ అటెండ్ అయ్యేటప్పుడు మీకు కాంటాక్ట్ అవుతాను సార్. యాక్చువల్గా నేను ఈ మంత్ లాస్ట్ లో కానీ అట్లా చూద్దామని అనుకుంటున్నాను.
సో మీ పేరెంట్స్ ఈగర్గా మీ సక్సెస్ ఏంటి అని చెప్పి ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారా? ఎస్ సార్, పేరెంట్స్ కూడా అడుగుతారు కదా సార్, 1 year నుంచి టైం వేస్ట్ చేసుకుంటే ఓకే. వాళ్ళు అడుగుతారు. ఓకే. సో సక్సెస్ వచ్చిన తర్వాత కాళ్ళు ఎగరేస్తారా? అట్లా ఏం లేదు సార్. ఓకే. అసలు నేను అనుకుంటుంది ఏంటంటే, వన్స్ జాయిన్ అయిన తర్వాత ఒక 1-2 years లో నేను ఇంకా బాగా లర్న్ అయ్యాలి. ఓకే. సో నేను బాగా నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు చెప్పినట్టు కాళ్ళు ఎగరేసినా అదొక రకం, కానీ ఫస్ట్ లోనే ఎగరేస్తే కాళ్ళు ఎగరేసి మ్యారేజ్ చేసుకుంటారా? నో సార్, ఆ థాట్ లేదు సార్ 1 year వరకు. ఓకే. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. 2 years అన్నా మనం సఫిషియెంట్‌గా వర్క్ అయితే అప్పుడు ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా సార్. అవునవును. సో ఇప్పుడు మీరు రియల్గా ఫైనల్గా ఓకే, సో ఎవరైతే మా వీడియోస్ వాచ్ చేస్తున్నారో కంప్లీట్గా మార్నింగ్ నుంచి వీడియోస్ పెట్టినప్పుడల్లా వాళ్ళు ఎప్పుడు పెడతారా అని చెప్పి వాచ్ చేసేవాళ్ళు అట్లీస్ట్ 10 members ఉన్న చాలు నాకు. సో వాళ్ళ కోసం, అలాగే మా 10,000 సబ్స్క్రైబర్స్ కోసం మీరు 10,000లో ఆల్మోస్ట్ మనోళ్ళే ఎక్కువ ఉన్నారు, ఒక 6,000 దాకా ఉన్నారు. ఒక 3,000 బయట సైడ్ నుంచి ఉండొచ్చేమో, మేబీ 3,000-4,000. సో వీళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? సార్ మీరు ఫుల్ కంటెంట్గా SAP FSO మీదే పెట్టున్నారు. సో మీరు కొంతమందికి ఇట్లా వీడియో షేర్ చేయడము, ఇంకా కొంతమందికి సబ్జెక్ట్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి అని దాని గురించి చెప్పేదానికి వాళ్ళు హార్ట్ఫుల్గా నేర్చుకునే పని అయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సార్. ఓకే, నైస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కుమార్ గారు. సో వీ విల్ కనెక్ట్ యూ బ్యాక్ and so if you have any further questions from my side. ఓకే సార్. ఏమైనా క్వశ్చన్స్ ఏమున్నాయి నా సైడ్ నుంచి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, ఉంటే కంపల్సరీగా పింగ్ చేస్తాను సార్. ఓకే, సో థ్యాంక్ యూ. నేను కొన్ని తెలుసుకోవాలి, తెలిసిన తర్వాత ఉన్న సజెషన్స్ మిమ్మల్ని అడుగుతాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే దెన్, బాయ్, సీ యూ. ఓకే సార్.